వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ఇప్పుడు 25th ఎవరైతే ప్రిలిమ్స్ రాస్తున్నారో వాళ్ళకి ఇంకొన్ని కీ పాయింట్స్ అని చెప్పగలుగుతారా? ఇంకో అంటే మేడం ఇది కొన్ని ఓఎంఆర్ షీట్స్ ఫిల్ చేయడంలో కూడా కొంచెం సేపు ఆలోచించి చేయాలి. కన్ఫ్యూజన్స్ ఉంటుంది. మళ్ళీ అది కూడా చాలా ఇంపార్టెంట్. మొన్నెవరో చెప్పారు నేను పేరు రాయడమే మర్చిపోయానండి అని. హాల్ టికెట్ నెంబర్ రాయడం మర్చిపోయాను కొంతమంది చెప్పారు. ఒక్కసారి ఆ పాయింట్స్ మా కోసం. అంటే ఇది నేను ఆ డే ఏం చేయాలని చెప్తాం మ్యామ్. ఆ డే మనం చాలా కాన్ఫిడెన్స్గా కూల్గా ఉండాలి. ఆ రోజు ఇంకా పొద్దున ఏం చదవకుండా పర్లేదు. బట్ వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారు, ఇంకా నేమ్ రాయాలి, ఇంకా ఆ ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయాలి, అదన్నీ కామ్గా చేసి మళ్ళీ ప్రతి క్వశ్చన్ ఒక 2 times చదువుకొని తెలియకునే మళ్ళీ మార్క్ చేసుకొని మళ్ళీ సెకండ్ టైం వచ్చి థర్డ్ టైం వచ్చి అది నార్మల్గా ప్రొసీజర్. మనం మాక్లో ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో మాక్లో ఎట్లా ప్రాక్టీస్ చేసినామో అట్లనే. మళ్ళీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. కొంతమంది చాలా తక్కువ అటెంప్ట్స్ పెట్టేస్తారు, అంటే 60+ అట్లా చేస్తారు. అంటే 80 వరకు చేస్తే మంచిది, ఇంకా 80+ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే నెగిటివ్స్ కూడా చాలా అవుతాయి కదా. నేనైతే 85+ ఎప్పుడు చేస్తుండే. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత అటెంప్ట్ చేయాలి అని వాళ్ళు మాక్ టెస్ట్లోనే వాళ్ళు కనుక్కోవాలి.